నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాలలో భాగంగా బలసులమ్మ గుడి ప్రాంగణంలో కనకదుర్గ ఖడ్గమాలకు కుంకుమ పూజ చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశించిన మేర పాటుపడతా అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. భువనపల్లిలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే వాసుబాబు, జడ్పీ చైర్పర్సన్ గంటా శ్రీదేవిలు. ఈ నెల 29న వేమడోలులో జరగబోయే చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభకు భారీగా తరలిరండి. ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం పురదేవత బలసులమ్మ గుడిలో ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాలలో 2వ రోజులో భాగంగా శనివారం కనకదుర్గ ఖడ్గమాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ దంపతులు కుంకుమ పూజలు నిర్వహించారు. పూజ ఏర్పాట్లను విజయవాడ కనకదుర్గ గుడి ఆలయం ఈవో కెఎస్ రామారావు పూజ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. దేవాదాయ శాఖ సిజిఎఫ్ మెంబర్ కరి భాస్కర్ రావు దంపతులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బలసులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంచిబాబు, ఆలయ కమిటీ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడి ఆహ్వానితులు చెన్నా జనార్దనరావు, వైసీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, బొడ్డు సాయిబాబా, వట్టి బుజ్జి, పచ్చమట్ల సావిత్రి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిని మనం చేసుకోబో దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ అదే విధంగా కార్యక్రమం అయింటాయో ఆ దేవాలయాల్ని మంత్రి గారి యొక్క కార్యక్రమం సాకార రూపం దాల్చి దేవాదాయ ధర్మాదాయ మంత్రి గారు ప్రత్యేకించి ఈ రాహుకేతు పూజ అమ్మవారి సన్నిధిని మనం చేసుకోబోయి దుర్గా మల్లేశ్వర స్వామి అంటే ఏ దేవాలయాలకు సంబంధించిన ప్రసాదాలు కూడా భక్తులకు ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం. ఆ ఆలయంలో ప్రతిరోజు ఉదయం ప్రత్యేకమైన కుంకుమ పూజార్చన జరుగుతుంది. దాన్ని ఖడ్గమాల పూజార్చనగా చెప్తారు. అందరూ అన్ని రకాలుగా వెళ్ళే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ సంకల్పంతో ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్నటి రోజున ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణంతో ప్రారంభించి, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం మనం చూసిన మరి విన్న కూడా దానికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నది ఉద్దేశం. దానికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇది ఒక సువర్ణ అవకాశంగా అందరూ కూడా భావించాలని మనం చేస్తాం. దయచేసి దీనికి ఎవరు కూడా ఏ రకమైన అర్థాలు జోడించవద్దు. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ భగవదానుగ్రహం అందరికీ సమృద్ధిగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మామూలుగా అయితే ఎవరైనా చేయాలంటే చేయలేని కార్యక్రమం. ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అటువంటి అవకాశం కల్పించే
ఆ చొరవ అటువంటి అధికారం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజల్లో ఏ రకమైన భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళతోటి ఈరోజు ఈ వారం కార్యక్రమాలు పూర్తయితే మళ్ళీ మనం 19వ తారీఖున 20వ తారీఖున 2వ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. అయితే దీనికి కొంతమంది ఒకరి భాషలు చెప్పచ్చు, ఏదో ఇలాగా పూజలు చేయిస్తే వాళ్ళకి ఏదో రాజకీయ లబ్ధిగా, ఇది రాజకీయం కోసం కానీ రాజకీయ లబ్ధి కోసం కానీ చేసే కార్యక్రమం కాదని దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతాను. నా కళ ఏంటంటే, నా ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఎక్కడ ప్రశాంతంగా జీవించాలి, ఏ రకంగానూ ఎవరి మీద ఏ రకమైన ఒత్తిడి ఉండకూడదు. అందుకనే నేను చిన్నప్పటి నుంచి లా అండ్ ఆర్డర్కి, శాంతి భద్రతకి పెద్దపీట ఇస్తూ అన్ని రకాలుగా కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను తప్ప ఇది కేవలం ఏదో ఆశించి మాత్రం ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయట్లేదు. ఇది మహత్తరమైన అవకాశం మన ప్రాంత ప్రజలందరికీ. ఎందుకంటే ఇన్ని దేవాలయాల నుంచి మీరే చూస్తారు, మా దుర్గగుడి ఈవో గారు వచ్చారు, రామారావు గారు, మరి అలాగే దుర్గగుడి నుంచి పండితులు వచ్చారు, ఏదైతే ఈ మన ఖడ్గమాలార్చన చేసే అర్చక స్వాములు వచ్చారు. వారు ఏ రకంగా అయితే దుర్గగుడిలో చేస్తారో అదేవిధంగా చేసే అవకాశాన్ని ఇక్కడ మనం కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక మంచి భావంతో ఆ అమ్మవారి మీద మనసు ధ్యానం ఉంచి ఆ అమ్మవారికి ధ్యానించుకుంటూ మరి పూజ చేయవలసింది అర్చక స్వామి చెప్పినట్టుగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇక్కడ ఉండే ప్రజలకందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైన 10 దేవాలయాలకు సంబంధించిన అమ్మవార్లు స్వామివార్ల యొక్క అనుగ్రహం మీకందరికీ కలిగించాలి అనేటువంటి భావనతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు కొట్టి సత్యనారాయణ గారు ఈ బృహత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆయా దేవాలయాల నుంచి ధర్మ ప్రచార రథాలు తాడేపల్లిగూడానికి రావటము, పరిసర గ్రామాల్లో పర్యటన చేస్తూ స్వామివార్ల అమ్మవార్ల యొక్క ప్రసాదాలన్నింటినీ పంపిణీ చేస్తూ హిందూ ధర్మాన్ని, ఆలయ ప్రశస్తిని ప్రచారం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా నిన్న కనకదుర్గ అమ్మవారి యొక్క మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, ఈరోజు ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషదాయకం. ఈ ధర్మ ప్రచార మాసోత్సవాలలో మొదటి పూజ అమ్మవారికి జరిపి అమ్మవారి యొక్క అనుగ్రహం మహిళలందరికీ కలగచేసి వారి యొక్క భాగ్య సౌభాగ్యాలను వృద్ధి చేయాలి అనేటువంటి భావనతో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం, ఉత్తర్వులు రావటం జరిగాయి. దాంతో రాష్ట్రం నలుమూలల నుండి ఆక్వా రైతులు తాడేపల్లిగూడెం వచ్చి రఘురాంను కలిసి అభినందనలు చెబుతూ సత్కరించారు. తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు కూడా వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఆక్వా రైతుల మీద ఉన్న ప్రేమతోనే సీఎం అప్సరా వైస్ చైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించారన్నారు. ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తూ రైతుల ఆదరాభిమానాలు పొందేలా కృషి చేస్తానన్నారు. ఆక్వా జోన్లో ఉన్న 100 ఎకరాల లోపు ఆక్వా రైతులకు ₹1.5 సబ్సిడీపై ఇవ్వటంపై సీఎంతో మాట్లాడానని, త్వరలోనే ఉత్తర్వులు రాబోతున్నాయని వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు క్యాబినెట్ హోదా కల్పించి రైతులందరి తరఫున రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా నాకు రైతుల్లో ఒకటిగా ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు క్యాబినెట్ హోదా కల్పించినందుకు
ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంతి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఏదైతే ఈ క్యాబినెట్ హోదా కల్పించారో ఆ క్యాబినెట్ హోదా నాకు కల్పించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా నన్ను మనసులో పెట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యుడికి క్యాబినెట్ హోదా వచ్చింది, నాకు రఘురామ్ ఉన్నాడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఊవెత్తున నాకు ఎంతో అభినందనలు చెప్పి నన్ను ఇంకా ముందుకు నడిపే విధంగా నా కుటుంబ సభ్యుడు, మా కుటుంబ పెద్ద, మా అన్న ఈ ఆక్వా రంగానికి ఉన్నాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడుచుకుంటూ తీసుకెళ్లేందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతుకి శిరస్సు వంచి పాదాభివందనం నేను ఆ రైతు సోదరులందరికీ నేను సమర్పించుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆక్వా రైతుల పట్ల తన చిత్తశుద్ధి ఏంటి, ఈ ఆక్వా రైతుల పట్ల తన ప్రేమ అభిమానాలు ఏంటి ఇవాళ చూపించుకోగలిగాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో 4,65,000 ఎకరాలు సాగు చేస్తూ ఉంటే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు రైతుకి రూపాయన్నర సబ్సిడీ ఇవ్వాలని ఒక జీవోని తీసుకొచ్చిన దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ ఫిష్ సర్వేతో అతలాకుతలమైపోయినటువంటి ఆక్వా రంగాన్ని గత గవర్నమెంట్లో, గత ప్రభుత్వాల్లో దీని మీద ఎటువంటి ఒక్క నాలెడ్జ్ లేకుండా, అనుభవం లేకుండా దీన్ని పక్కన పెడితే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వా రంగాన్ని భుజాన్ని ఎత్తుకుని గతంలో 1,20,000 ఎకరాలు ఆక్వా జోన్లో 10 ఎకరాల లోపు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్సడా 2022లో పెట్టిన తర్వాత ఇదంతా కూడా ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావాలని రైతులందరికీ కూడా ఆక్వా జోన్ పరిధిలోకి రావడానికి సుమారు సంవత్సరం కాలం టైం ఇచ్చి ఇవాళ 3,46,000 ఎకరాలని ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రం మొత్తం మీద 3,420 కోట్లు ఇచ్చినటువంటి దమ్మున్న డైనమిక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్లో 63,000 కనెక్షన్స్ ఉంటే 51,000 కనెక్షన్స్ని ఆక్వా జోన్ పరిధిలో తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 51,000 కనెక్షన్కి 7 లక్షలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు గారికి క్యాబినెట్ హోదా కల్పించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆక్వా కల్చర్ని ఎంతో ఇబ్బందులు పడి రైతులందరూ కూడా దిక్కుసోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రఘురామ్ నాయుడు గారికి ఆ యొక్క ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఇచ్చాపురం దగ్గర నుంచి తడ వరకు కూడా ఏదైతే ఆక్వా కల్చరు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారో మరి రఘురామ్ గారు రాష్ట్రం అంతా తిరిగి రైతులందరినీ కూడా ఎంతో మేలు చేసి రైతులకు మేలు చేసినటువంటి సందర్భంలో మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రఘురామ్ గారు పనితనాన్ని మరి గుర్తించి రాష్ట్ర క్యాబినెట్ హోదా కల్పించడం అనేది యావత్ తాడేపల్లిగూడెం ప్రాంతానికే కాదు యావత్ రాష్ట్రానికే, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా గౌరవించినట్టుగా ఈ సందర్భంగా మేమందరం భావిస్తున్నాం. ఆత్మబంధు రైతు బంధు అయినటువంటి మన శ్రీ వడ్డే రఘురామ్ గారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర క్యాబినెట్ హోదాను కల్పించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, అలాగే వారికి ఇస్తే మాకు రైతులందరికీ ఇచ్చిన గౌరవంగా దీన్ని భావిస్తూ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 10 ఎకరాల లోపు కరెంట్ సబ్సిడీ మీద ఆయన తక్షణమే అధికారులకి ఆదేశించి చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి రావడం జరిగింది. అలాగే మిగతా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నటువంటి మా రఘురామ్ గారికి, ఆయన ద్వారా మా సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రఘురామ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక అధికారి దగ్గరికో ఇంకొకరి దగ్గరికో వెళ్తూ ఉంటాం. అది అవటం ఎప్పటికవుతుంది ఏంటి అన్న తర్వాత సంగతి పక్కన పెడితే ఆ ప్రాబ్లం దగ్గరికి సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పి ఆయన స్వయంగా రావటం బహుశా నేను ఫస్ట్ టైం చూశాను సార్. మీలాంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటే చాలామందికి ఇప్పుడు రాజకీయాలంటే అదేదో డబ్బులు సంపాదించుకోవడానికో ఇంకోదానికో ఒక
ఇదిగా ఉంది. కానీ రఘురామ్ గారు లాంటి నాయకులను చూస్తే మాత్రం మనకి రాజకీయాల మీద కూడా కొంత ఒక మంచి అభిప్రాయం ఏర్పడే విధంగా అలాంటి నాయకుడు మాకు అందుబాటులో ఉన్నందుకు ఆక్వా రైతులకు ప్రతిక్షణం వెన్నంటి ఉండి ఈ అన్ని సమస్యలు పరిష్కరించారు. వారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అలా ఇచ్చేసింది కాదు, ఆయన పని చేస్తున్నారు కాబట్టి ఆయన అలా విధంగా గౌరవించడం జరిగిందని అనుకుంటున్నాను. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ గంటా శ్రీదేవిలు, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు తెలిపారు. నిడమర్రు మండలం బోనపల్లి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, సచివాలయం, ఆర్బీకే విలేజ్ క్లినిక్ భవనాలను, పలు అభివృద్ధి కార్యక్రమాలను శనివారం ఆ నాయకులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కులం చూడకుండా, మతం చూడకుండా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్షాలు పగటి వేషగాళ్ల వలె బూటకపు హామీలతో వస్తున్నారని, వారి మాటలు విశ్వసించవద్దని కోరారు. వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, బీసీ సెల్ నాయకులు గంటా ప్రసాదరావు, సర్పంచి కిలాడి సత్యవతి, రవిబాబు, జడ్పీటీసీ కోడే కాశీ, ఎంపీపీ దనుకొండ ఆదిలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాట్లాడే ముందు అభివృద్ధి సంక్షేమ అటువంటి వారికి జస్ట్ మనం సార్ అందరూ ఒకసారి చూడండి సార్. ఎలక్ట్రికల్ సబ్సిడీ వచ్చిందని దానివల్ల ఈ ఫ్యాన్ గుర్తు మీద గుర్తు ద్వారా వస్తాయన్నమాట మీరు అనుకోవద్దు. మనం డైరెక్ట్ గా అభివృద్ధి కళ్ళెదురుగుండా కనపడుతుంది. అన్ని విషయాల్లో నేను గర్వపడేది ఏంటంటే ఈ పార్టీలో ఉన్నందుకు, రాజకీయాల్లోకి వచ్చినందుకు నాకు తృప్తిగా ఉంది. దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు తిరుగుతూ ఎలక్షన్ మీటింగుల్లో ఒకే ఒక మాట చెప్తున్నారు, నా వల్ల మీకు లబ్ధి పొందుంటే నాకు ఓటేయండి అంటున్నారు. నా వల్ల మీకు లబ్ధి పొందితే నాకు ఓటేయండి అంటున్నారు. దాని వెనకాల అర్థం మనం విశ్లేషించాలి. ఎంత నమ్మకంతో, ఎంత పట్టుదలతో ప్రతి ఒక్కరికి న్యాయం చేశాను అని ఆలోచన లేకపోతే ఆ మాట అనడానికి అర్హత లేదు, అడిగే దమ్ము ధైర్యం కూడా ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు మీద కోపంతో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈసారి ఆ 151 సీట్లు అభిమానంతో వస్తాయని నాకు తెలుసు. అభిమానంతో, కోపంతో కాదు. గ్యారంటీలో వారంటీలో బాండ్లు అంట, మనిషి మీద నమ్మకం లేదు, బాండ్ ఇస్తా అంట, నాది తీసుకోవాలి. ఓటీపీలు అడుగుతున్నారు. మన ఓటీపీ ఇస్తే బ్యాంక్ అకౌంట్ డబ్బులు లేకేస్తారు. ఇలాగా అంటే మనిషి మీద, వ్యక్తి మీద నమ్మకం లేనప్పుడు ఇటువంటి కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏం చెప్పాలి, ఓటీపీ ఇవ్వాలి. మేము ఇంటికి వచ్చి గడప వచ్చి చెప్పాం, మీ ఇంట్లో ఈ పలానా వయసులో ఉన్నారా, ఏం చదువుతున్నారు, చదివితే డబ్బులు వస్తాయి. మీ పెద్ద 45 ఏళ్ళు దాటితే మీకు చేతి వస్తుంది, ఆసరా డబ్బులు బాకీ ఉన్నారు, అయితే మీ 4 దఫాలు కట్టిన డబ్బులు తిరిగిస్తాడు. పిల్లలు అమ్మ కూడా వస్తుంది. రైతు పొలం ఉందా, 10-20 సెంట్లు ఉందని ఏమంటున్నా పర్లేదు, మీకు రైతు భరోసా వస్తుంది. ఇలాగ రకరకాల పథకాలు వస్తాయని మేము చెప్పాం. ఈ రోజు తూచి తప్పకుండా ఇచ్చి మళ్ళీ మేము మీ ఇంటికి వచ్చి ఈ రోజు మన ఊరు గడపడానికి తిరిగాం. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పా ఎంత వచ్చిందమ్మా, ఎలా వచ్చింది అని అడిగి ప్రతి ఇంటికి చెప్పాం. సుమారు నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాజశేఖర్ గారి టైంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన 400 స్థలాలు ఇచ్చే ఇల్లు స్థలాలు, అప్పుడు నా హయాంలో ఇచ్చాను స్థలాలు. మరి చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక స్థలం ఇచ్చాడు. ఆ ప్రభుత్వంలో ఒక స్థలం వచ్చిందా? ఆ టైం రాజశేఖర్ టైంలో నేను సర్పంచ్ అంటే ఒకసారి స్థలాలు ఇచ్చాను. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ 200 స్థలాలు. మళ్ళీ మన రాజుగారిది పొలం అడిగితే పాప ఆయన మాట తప్పకుండా ఎవరు సాయం చేయకపోయినా మంగళపూర్ మన తిరుమతి రాజు గారు సాయం చేసి 5 ఎకరాలు పొలం ఇస్తే అక్కడ మళ్ళీ స్థలాలు సేకరించి స్థలాలు ఇచ్చి ఈ రోజున ఆనందం ఏంటంటే నాకు అందులో సగం పై నీళ్ళు తయారైంది. వాళ్ళ చుట్టూ తిరుగుతూ పన్నవక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతిదీ కూడా వాలంటీర్లు పెట్టి మనకి ఏం అవసరమైనా కూడా వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుసుకొని మన ఇంటికే అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా మీ నియోజకవర్గంలో మీ వాసుబాబు గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను ఈరోజే చూశాను. ఇక్కడే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి అంటే మొత్తం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ నెల 29న ఏలూరు జిల్లా భీమడోలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనే రా కదలిరా బహిరంగ సభలో భారీగా పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు కోరారు. శనివారం భీమడోలులోని సభావేదిక ప్రాంగణాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటితో కలిసి గని వీరాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రా కదలిరా బహిరంగ సభలు పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాయన్నారు. భీమడోలు మండల టీడీపీ అధ్యక్షులు సిరిపత్తిన కొండబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓన్లీ మనకు మన అంతే అంతే. ఇది 1982లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని చెప్పి ఒక పిలిపిచ్చి ఆ పిలుపులోనే తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ సమయంలో మన పెద్దలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన చేతకానటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి స్వస్తి పలికి స్వర్ణయుగానికి స్వాగతం పలకాలని చెప్పి రా కదలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ కార్యక్రమాలు 25 జిల్లాల్లో కూడా 25 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా జనవరి 29 ఉదయం 9:30 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో ఈ యొక్క బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా నిర్వహించడమే కాకుండా రాగల కొద్ది రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి ప్రజలందరికీ కావాల్సినటువంటి మంచి సుపరిపాలనని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుందన్న విషయం అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తామని, అలాగే మరి ఈ 4 రోజులు పండుగ దినాలు, పండుగ తదుపరి మరి ముందుగా నియోజకవర్గ మీటింగు, తర్వాత జిల్లా మీటింగు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి మీటింగులు కూడా పెట్టుకుని ఈ యొక్క సభను అన్ని సభలతో పాటు ఇది కూడా మరింత బాగా విజయవంతమయ్యేటట్టు చేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి దెబ్బతిన్న రైతాంగానికి కానీ, అలాగే వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మరి వరి పండించే రైతు అన్ని విధాలు కూడా అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నటువంటి సందర్భంలో మా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటి, ఈ ప్రజలకు మేము ఇచ్చే వాగ్దానాలు ఏంటి అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ సభకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీయే కాదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు ఆహ్వానితులు అని చెప్పి ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని అవ్వాలని చెప్పి 29వ తారీఖు ఉదయం 9 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు రా కదలిరా అనే కార్యక్రమం మీద ఏలూరు పార్లమెంట్లో ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గని వీరాంజనేయులు గారు నిర్ణయించారు. దీని మీదట పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం, జనసేన ఏంటో రేపు భీమడోల్లో 29వ తారీఖున చూపించబోతా ఉన్నాం. తప్పనిసరిగా నాయకులందరూ కూడా, ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా సీరియస్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 జిల్లాల్లో కూడా 25 సభలు రా కదిలరా అనే సభలు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపు 29వ తారీఖున మరి ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో మరి 29వ తారీఖు బహిరంగ సభ జరగబోతుంది.
మరి ఈ బహిరంగ సభకే మరి అందరూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. మనకు మంచి చేసే పార్టీని ఎన్నుకోవాలే తప్ప ముఖ్యమంత్రి కాలేని పవన్ కళ్యాణ్కు ఓటు వేసినందున ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి ఆయన రూరల్ మండలం ఎలగ్రహారంలో సకల జన సమ్మేళన యాత్రను నిర్వహించగా గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా మంత్రి కొట్టు సత్యనారాయణ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రతి ఇంటికి ఇలానే సంక్షేమ పథకం అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనకు నేడు వైకాపా పాలనకు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ పాదయాత్రలో మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ యువనేత కొట్టు విశాల్, పార్టీ మండల ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నూనె రాధ, సొసైటీ అధ్యక్షులు వెలిశెట్టి నరేంద్ర, గుమ్మళ్ల తాతారావు, సంపతరావు, కృష్ణారావు, బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ నీలపాల వెంకటలక్ష్మి, ఎంపీటీసీ నాన్ని శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ఇంకా ఒక 3 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ 10, 12 తారీఖులో 15 తారీఖు మధ్యలో 10th క్లాస్ ఎగ్జామ్స్ 4వ తారీఖు అయిపోతే 4-5 తారీఖుకి. ఆ తర్వాత ఎప్పుడైనా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగవచ్చు. అంటే ఇంచుమించు ఇంకా 3-4 నెలలు టైం ఉంది. ఇప్పటికే మనం ఇంటింటికి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరిగాను. ఇంచుమించు అందరూ సమస్యలు విన్నాం. వీలైనంత సమస్యలన్నీ కూడా అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. మీరు ఒకటి ఆలోచించండి, ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు, మేము బాగోగులు ఎలా ఉన్నాయి, ఏమా భయాన మీరు అని ఇబ్బంది పడుతున్నారా ఏంటి, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, మీకు వచ్చే పథకాలు వస్తున్నాయా అని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగిన సందర్భం ఉందా మనకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత మీరు ఇంటింటికి వెళ్ళమని పంపించారు. కనీసం దగ్గర 15-16 నెలలు నియోజకవర్గం అంతా ఈ గడప గడపకి తిరగడం జరిగింది. గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కొంత డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ స్కూల్స్ బాగు చేసాం. స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఈ వయసుకు తగ్గ ఎదుగుదల లేదని వాళ్ళకి భోజనం వారానికి 6 రోజులు రకరకాలుగా వాళ్ళు తినడానికి ఇష్టంగా ఉండేలాగా పెట్టి ఏర్పాటు చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి ఏర్పాటు చేశాం. వాళ్ళకి జగనన్న విద్యా కాలనీ కింద యూనిఫామ్ దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అందరూ కాస్త కొంచెం స్థోమత ఉన్నవాళ్ళు కాన్వెంట్లో చదివించే పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి కంటే కూడా ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చేయిస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించి ఏర్పాటు చేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి గారు 25 లక్షల వరకు వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాం. ఇప్పటికే మీరు చూశారు రైతు భరోసా, అలాగే పెన్షన్లు. ఎంతమందికి మనం అర్హులైన వాళ్ళకి ఎంతమంది పెన్షన్ ఇచ్చారు మీరే చూస్తున్నారు. తలుపు కొట్టి ఇచ్చేలాగ రేషన్ బియ్యం తెచ్చుకోవడం కోసం ఒకరోజు కూలి పని మానేసి వెళ్తేనే కానీ రేషన్ బియ్యం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ రేషన్ బియ్యం ఇంటికి పట్టుకొచ్చి డోర్ డెలివరీ ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు నన్ను నెగ్గిస్తే నేను మీ డోక్రా రుణాన్ని అన్నీ రద్దు చేసేస్తానని హామీ ఇచ్చాడు. అందరూ ఓట్లు వేసి నెగ్గించాం. ఎక్కడన్నా 1 రూపాయి తీసాడా, రద్దు చేసాడా? ఎంత పెద్ద మోసం చేశాడు మీ అందరికీ తెలుసు. చేసిన మోసమే ఒకటే కాదు, అప్పటి వరకు మనకి 0 వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులో సగంగా నెల కట్టేస్తే గవర్నమెంట్ వడ్డీ మన పేరు మీద కట్టేసేది, మనకు వడ్డీ ఏం పడేది కాదు. అటువంటి పరిస్థితుల్లో అసలు పోతుంటే చంద్రబాబు మాటలు నమ్మి మనం కడత మానేస్తే, చంద్రబాబు మోసం చేస్తే, బ్యాంకులన్నీ ఒత్తిడి చేస్తే మళ్ళీ మనం అందరం కూడా అవన్నీ వడ్డీ అపరాధ వడ్డీతో సహా మన దగ్గరే కట్టించుకున్నారు. ఇవన్నీ జనానికి
గుర్తు రాకూడదు, వాళ్ళు మర్చిపోవాలి, ఏదో రకంగా మనకి పైన ఏదో ఎన్నపోస రాసినట్టుగా ఏదో చేయాలని పసుపు కుంకుమని 3 సార్లు 4 సార్లు ఇచ్చారు. దానికి నమ్ముతారో నమ్మరో అని మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 3 చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు వడ్డీ అంతా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గణపవరం మండలం జల్లికొమ్మరలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజుతో పాటు నాయకులు తోటా శ్రీను, గంగుమూలు చిన్నరత్తయ్య, గ్రామాధ్యక్షులు దాసం వెంకటకుమార్, తానేటి జోగేశ్వరరావు, వడ్డి వెంకట్, సుబ్బరాజు, ప్రచార కమిటీ సభ్యులు, గ్రామ టీడీపీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మన ఊరు మన ఆట అనే కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ సంక్రాంతి సంబరాల్లో మన ఊరు మన ఆట అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్పడం, అలాగే మనకి మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి, జనసేన నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం కోమరు గ్రామంలో ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు, జనసేన అక్క చెల్లెలకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. మనం సంక్రాంతి అంతా కూడా ఈ కోమరు ఆడపడుచులందరూ కూడా మీ ముగ్గురు ద్వారా ఎంతో అద్భుతంగా ఈ రోజు ఇక్కడ చూపించడం జరిగింది. ఒకదానికి మించి ఒకటి అనేక ముద్దులు, ఎంతమంది అంటే మనకి కులాలకు కానీ మతాలకు కానీ పార్టీలకు కూడా అతీతంగా గ్రామం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ఎంతో సంతోషకరం. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి శ్రీదేవి మహంకాళమ్మ వారి 44వ వార్షిక మహోత్సవాలు ప్రారంభమై 23 వరకు జరుగుతాయని ఉత్సవ కమిటీ అధ్యక్షులు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు తెలిపారు. ఈ నెల 14 ఆదివారం మధ్యాహ్నం 1:44 కలశ స్థాపన అనంతరం అమ్మవారి జాతర, రథోత్సవం, భారీ ఊరేగింపు, అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ 23వ తేదీన ఉదయం అన్న సమారాధన జరుగుతాయని ఎగ్గిన నాగబాబు ఇలా వివరించారు. మన తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసి 44 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరిలో భోగి రోజున అమ్మవారి ఊరేగింపు ప్రారంభించి 10 రోజుల పాటు జాతర కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం భోగి రోజు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ జాతర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా కలశ స్థాపన జరిపి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం నుంచి అమ్మవారికి సారే చీరే కూడా ఆ దేవస్థానం నుంచి వారు తేవడం కూడా జరుగుతుంది. అనేక వేషాలతోటి, విచిత్ర వేషధారణలతోటి ఊరేగింపు అమ్మవారు పురవీధుల గుండా పట్టణం అంతా కూడా తిరగడం జరుగుతుంది. రేపు ఊరేగింపు అయిపోయిన తర్వాత 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈ 10 రోజుల పాటు అమ్మవారి జాతర కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. ఈ 10 రోజుల పాటు జరిగేటటువంటి అమ్మవారి జాతర కార్యక్రమాలని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి భక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. HT వాకర్స్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ పోటీలలో శనివారం జరిగే పోటీలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దతాడేపల్లి సర్పంచి పోతుల అన్నవరం, జిల్లా ఉపాధ్యక్షులు వాడపల్లి సుబ్బరాజు ప్రారంభోత్సవం చేశారు. గత 7 సంవత్సరాలుగా యువకులను ప్రోత్సహించే విధంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న గొర్రెల శ్రీధర్ను అభినందించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారిని విష్ చేశారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి క్రికెట్ టోర్నమెంట్, టెన్నిస్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి సుమారుగా ఈ సంవత్సరం 56 టీములు ఇక్కడికి రావడం, ప్రతి లీగులు కూడా చాలా పారదర్శకంగా జరగడం, అలాగే క్వార్టర్ ఫైనల్స్ అయిపోయి ఈరోజు సెమీఫైనల్స్ ప్రారంభమవుతున్నాయి. ఈరోజు సెమీస్ జరుగుతాయి, రేపు ఫైనల్స్ జరుగుతాయి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు కూడా ఎన్ని కార్యక్రమాలు ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ కీర్తిశేషులు శ్రీ లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు మిత్రులు గొర్రెల శ్రీధర్ గారు, వారి యొక్క మిత్ర బృందం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి 56 టీంలు పార్టిసిపేట్ చేయడం, అలాగే ఈవేళ సెమీఫైనల్స్ రావడం, అన్ని లీగులను కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకోకుండా మరి అందరూ కూడా ఒక సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా 10 మందికి సాయం చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి మిత్రులు ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు ఇంకా సాగాలని చెప్పేసి, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మెండుగా కోరుకుంటూ, గొర్రెల లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ తరఫున మా తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారు 7 సంవత్సరాల నుంచి నిర్వర్తించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి యువకులు కూడా చాలామంది రావటం, ఇవాళ రేపు ఫైనల్ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు శ్రీధర్ గారు ఎన్నో చేయటం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు ఏంటి, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఏంటి, ముగ్గులు పోటీలు ఏంటి, సంక్రాంతికి ఆయన ప్రతి ఏటా చేయటం జరుగుద్ది. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఫౌండర్గా కోట్లాది మందికి సేవలు అందిస్తున్న లయన్ మెల్విన్ జోన్ చిరస్మరణీయుడు అని లయన్స్ జోన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణన్ రాజు అన్నారు. స్థానిక బృందావనం నివాసం వద్ద డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య అధ్యక్షతన మెల్విన్ జోన్ జయంతి సందర్భంగా మెల్విన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్ డైమండ్స్ కైండ్నెస్
లయన్ అభయ లయన్, వశిష్ట లియో లయన్స్ క్లబ్ సంయుక్తంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను శనివారం చేపట్టారు. యాగర్లపల్లి ప్రేమాలయంలో క్లబ్ ఎల్సీఐఎఫ్ చైర్మన్ కోనా శ్రీనివాసరావు సహకారంతో పౌష్టికాహారం లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో రైస్ బ్యాగ్ అందించారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ లయన్ సెక్రటరీ మధుకూరి మెహర్ ప్రసాద్, కుందుం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, జామి సత్యనారాయణ, కొప్పెల్ల సత్యనారాయణ, రెడ్డి నందిని, నక్కా అంబిక తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు ఫౌండర్ శ్రీ మెల్విన్ జోన్ గారి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 210 దేశాల్లో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వయసులో ఉండగానే సేవా కార్యక్రమాలు చేయాలని యువకుడిగా ఉన్నటువంటి మెల్విన్ జోన్ గారు వారు చేసే కంపెనీలో ఒకరి సహకారం అందించి ఆ కార్యక్రమం బాగుండటంతో మిగిలిన మిత్రులతో కలుపుకొని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఈ లయన్స్ క్లబ్ని స్థాపించడం జరిగింది. ధర్మిల అనేక శాఖోపశాఖలుగా సుమారుగా 210 దేశాల్లో ప్రతి నిమిషానికి ఒక సేవా కార్యక్రమంగా ఈ రోజున మనకు అందుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ లైనిజం ఎంతో ప్రఖ్యాత గాంచినటువంటి ఈ సంస్థలు ఇక్కడ ఉండడం జరిగింది. మరి నిత్యం అనేక పేదలకి మన సహకారం అందజేయడం, అదేవిధంగా నేత్రదానం, ముఖ్యంగా మన ఏరియాలో మన ఉభయ గోదావరి జిల్లాలో మరి అనేక కంటి హాస్పిటల్ ఉచితంగా చేయడం జరుగుతుంది. అదంతా కూడా మెల్విన్ జోన్ గారి యొక్క కృషి ఫలితం. మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ప్రేమాలయంలో, తర్వాత లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూల్లో అందరికీ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తూ బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్ అన్నీ పంచడం జరిగింది. అలాగే ఆయన నాటిన బీజం ఈరోజు పలు దేశాలు అంటే 210 దేశాల్లో ఆయన విస్తరింపజేశారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా 210 దేశాల్లో కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మన తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేర్చాల మురళీకృష్ణరాజు, తర్వాత గట్టి మాణిక్యాలరావు గారు, తర్వాత కొప్పిశెట్టి రమణయ్య గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరిస్తే తప్ప విధులలో చేరే ప్రసక్తే లేదని అంగన్వాడీ నాయకులు, సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె శిబిరం శనివారం కూడా పెంటపాడులో కొనసాగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు, అంగన్వాడీ నాయకులు ఆర్ అనురాధ, వి కనక మహాలక్ష్మి, జయలక్ష్మిలు మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలు అయిన జీతాలు, గ్రాట్యుటీ, మినీ సెంటర్లు గురించి కాకుండా సమ్మెను విరమించాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. మానవహారంగా ఏర్పడి జీవో నెంబర్ 2 కాపీలను భోగిమంటలలో వేసి దగ్ధం చేశారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మె 33 రోజులు అవుతుంది. కానీ ప్రభుత్వం 5 దఫాలుగా చర్చలు జరిపింది. చర్చల్లో అసలైన కనీస వేతనం గురించి కానీ, గ్రాట్యుటీ అంశం మీద కానీ, మినీ సెంట్రల్ గురించి కానీ దాని మీద ఏ రకమైన హామీలు ఇవ్వడం అనేది చేయలేదు. మరి ఈ రోజున ప్రభుత్వం మరి అంతకుముందు చెప్పిన మాటలకి ఎన్నికల్లో ఏదైతే 2019లో ఇచ్చిన హామీ, ఆ హామీని అమలు చేయకుండా తెలంగాణ కంట అగలంగా ఇస్తామన్న మా ఆటను కూడా లెక్క చేయకుండా ఈ రోజున నిన్న జరిగిన చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ నిన్న చెప్పిన మాటలు ఏంటంటే జీతానికి సంబంధించి అయితే మొన్న అయితే డబ్బులు లేవని చెప్పారు. నిన్న మాట్లాడేటప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము 5 సంవత్సరాలకు ఒకసారి మేము జీతం పెంచుతాం, ఇప్పుడు ఏం పెంచలేము అని పరిస్థితి చెప్పడం అంటే జూలై నెలలోనే ఆలోచిస్తారట. ఇది చాలా విచిత్రమైన సంఘటనగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 33 రోజులైంది అంగన్వాడీ సమ్మె స్టార్ట్ చేసి. మరి చర్చలకి 5 సార్లు పిలిచి మరి సఫలం అవ్వలేదు. దేనివల్ల మరి కనీస వేతనం గురించి మరి ఎందుకని వెనక్కి పెడుతున్నారో మరి అదే అర్థం కావట్లేదు. మరి మేము చేసేది మరి న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాము.
మేమే గొంతెల్లమైన కోరికలు ఏం కోరట్లేదు. మరి మా గురించి మరి ఆలోచించుకొని మరి ఈ పండగ ముందే మాకు నిర్ణయిస్తారని మేము కోరుకుంటున్నాము, ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏం మట్టికి ఆలోచించకుండా ఉంది. సంక్రాంతి క్రిస్మస్ లేదు, జనవరి 1 లేదు, సంక్రాంతి లేదు. ఏ పండగ చేసుకోకుండా మేము టెంటల్లో కూర్చొని ఉండటం ఎంతవరకు న్యాయం అన్నదే అడుగుతున్నాను నేను. సంక్రాంతి వస్తుంది, రాత్రి ఏదో శుభవార్త చెప్తారు అని మేము చాలా ఎదురు చూసాం. కానీ మీరు ఏది చెప్పకుండా ఒకటే మాట చెప్తున్నారు. ఎన్నిసార్లు చర్చకు పిలిచినా కూడా ఒకటే మాట చెప్తున్నారు మీరు. కానీ అది మీకు మంచిది కాదు. మా ఓట్లు 1,00,000 ఓట్లే కదా, 1,00,000 ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ మాది 1,00,000 ఓట్లు కాదు, 10 లక్షల ఓట్లు వస్తాయి, పైగా వస్తాయి. మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. అంతమంది ఓట్లు కలిపి 10 లక్షల పైగా వస్తున్నాయి. ఈ 10 లక్షల ఓట్లని కూడా మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక మీ సీటు తప్పకుండా దింపుతాం మేము. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని అరుంధతిపేటలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచి పీతల సత్యనారాయణ, 6వ వార్డు పంచాయతీ సభ్యులు మేడపురెడ్డి, బొమ్మిడి నాయుడు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, కాకి చిన్న, కాకి ధర్మారావు, గంధం సూర్యనారాయణ, జొన్నాడ దుర్గా, హనుమాన్, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కస్బా పెంటపాడు గ్రామానికి మన గౌరవనీయులు మంత్రివర్యులు మన కస్బా పెంటపాడు గ్రామం గడపగడపగా వచ్చిన కారణంగా అడగడం చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి. డ్రైన్లు అయితే రోడ్లు అయితే బాగోలేదని వారంతా అడగడం, మరి దాని మీద మంత్రి గారు మన గ్రామానికి 20 లక్షలు శాంక్షన్ చేశారు. మరి అందులో భాగంగానే ఒక 5 లక్షల వరకు ముందుగా మరి ఈ రోజునే మన బొమ్మనాయుడు గారి ఇంటి వద్ద నుంచి సెంటర్ వరకు మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సాయిపల్లిపేటలో మరి అలాగా ఒక రోడ్డు, అక్కడ ఒక రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే పడమటి హరిజనపేట అంబేద్కర్ విగ్రహం నుంచి మన కర్ర వెంకటలక్ష్మి ఇంటి వరకు కూడా ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా తూర్పు హరిజనవాడలో ఒక రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ 4 రోడ్లకి 20 లక్షల రూపాయలు మరి వారు శాంక్షన్ చేశారు. మరి వివిధ కార్యక్రమానికి శంకుస్థాపనకు వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. మన ఊరు మన ఆటలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అతిథులుగా నియోజకవర్గ జనసేన అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్లు పాల్గొనగా న్యాయ నిర్ణేతలుగా దర్శిపరు సర్పంచి కోలా శేషవేణి, అలంపురం ఎంపీటీసీ పుష్పవతి, వల్లూరుపల్లి సర్పంచి దంగేటి రామస్వామి వ్యవహరించారు. మొదటి బహుమతిగా 4 పొయ్యల గ్యాస్ బర్నర్ స్టవ్, 2వ బహుమతిగా గ్రైండర్, 3వ బహుమతులుగా ఎలక్ట్రికల్ స్టవ్ పోటీలలో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్, రుద్ర రమేష్, కాపు సంక్షేమ సేన నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నేదూరి స్వామి, మలపాక చిట్టి, మేడిశెట్టి మాణిక్యం, మైలవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆడవాళ్ళు ఎక్కువ ముగ్గులు ఇష్టపడతారు కాబట్టి ఈ ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి నెల మొదలుపెట్టిన కాడి నుంచి సంక్రాంతి వరకు ప్రతి స్త్రీ వారి యొక్క గుమ్మం ముందు ఆ ఇంటిని చాలా అందంగా చూపించాలని ముగ్గులు పెడతారు. అలాంటి ముగ్గులు పెట్టి ఈరోజు వల్లూరుపల్లిలో సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చిన ప్రతి మహిళామూర్తికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పండగ 3 రోజులు భర్తకి, పిల్లలకి, వచ్చిన చుట్టాలకి వంట చేయడంలోనే ఈ మహిళామూర్తులంతా నిండిపోతారు. కనుక వారికి ఇంకా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కారణం మీరే. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మహిళామూర్తికి పేరు పడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఆట అనే ప్రోగ్రామ్ రాష్ట్రమంతా ప్రతి గ్రామంలోనూ జరిపించాలని ఆయన ఆదేశాల మేరకు మన గుడిసెట్టి శ్రీనివాస్ గారు సూచనల మేరకు మన పెంటపాడు మండలంలో వల్లూరుపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. దీనికి మహిళలు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే మహిళలు ముందుండి ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి చేయాలని, దానివల్ల ప్రతి మహిళ కూడా
బయటికి వచ్చి ప్రతి రంగంలోనూ కూడా పురుషులతో సమానంగా ముందుండి ప్రతి కార్యక్రమంలోనూ ఉండాలని ఆయన ఆదేశాలండి. అలాగే ఇదే కాదు, ఇప్పుడు ఎలా స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారో అలా రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ లో కూడా స్వచ్ఛందంగా అలా బయటికి వచ్చి ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, అలాగే అవినీతి లేని రాష్ట్రాన్ని మనం ఎన్నుకోవాలని ముందుగా కోరుకుంటున్నాను. అలాగే మా గ్రామాలందరికీ గ్రామంలో మన ఊరు అనే ముగ్గురు పోటీ చాలా ఘనంగా జరుపుకున్నాం. అలాగే ప్రోగ్రామ్ ఆదేశాల మేరకు రాష్ట్రం అలాగే ఆదేశాలు అందులో మా గ్రామంలో ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని అందరూ ముగ్గురు బాగా చేస్తారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం పెద్ద పండుగగా మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మాసంగా ఈ మకర సంక్రాంతిని మరి పెద్దల పండుగగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో సంతోషంగా మరి జరుపుకునేటువంటి ఈ పండుగకు మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి వల్లూరుపల్లి గ్రామంలో నిర్వహించినందుకు జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబీ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో చేపట్టిన ధర్మ ప్రచార మహోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పంతో ఈ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఫిబ్రవరి 29 వరకు ధర్మ ప్రచార మహోత్సవాలు తాడేపల్లిగూడెంలో జరగనున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుండి వచ్చిన వేద పండితుల వేద పారాయణం, అర్చక స్వాముల మంత్రోచ్చరణల మధ్య దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణం జరిపించారు. బలసలమ్మ గుడి కళ్యాణ మండపానికి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కళ్యాణోత్సవం జరిగింది. ప్రఖ్యాత వేద పండితులు రాజగోపాల చక్రవర్తి పర్యవేక్షణలో కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ CGF మెంబర్ కరి భాస్కర్ రావు, బలిసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంచిబాబు, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుపోగుల నాగు, వైసీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, చామన సూర్యచంద్రరావు, సింగం సుబ్బారావు, వట్టిపోలు రాము, అడ్డాల నరసింహారావు, బలిసలమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్త మహాశివం ఇప్పుడు నీరాజనం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నీ దేవాలయ మూర్తుల్ని ఇక్కడికి ఆ అమ్మవారి స్వామివారి రథాల్లో ఊరేగుతూ వచ్చి ఇవాళ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా విజయవాడ ఇంద్రకాళాద్రి మీద ఉన్న అమ్మవారి ఆలయంలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం ఏ రకంగా ఏ రీతిలో జరుగుతుందో అదే రీతిలో జరిపించడానికి పండితులు అక్కడి నుంచి అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వేదోక్తంగా అమ్మవారి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి ఇవాళ తాడేపల్లిగూడెంలో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి ఆ కళ్యాణాన్ని తొలగించే భాగ్యాన్ని ఇచ్చి అలాగే సిటీ కేబుల్ ద్వారా కూడా మరి కళ్యాణాన్ని తొలగించిన వారందరికీ కూడా ఆ అమ్మవారి స్వామివారి ఆశీర్వాదాలు సంపూర్ణంగా దక్కేలాగా అలాగే ఈ కళ్యాణ అనంతరం అమ్మవారి స్వామివారిన
ప్రసాదాలు అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు అమ్మవారికి నివేదన చేసి ఆ విజయవాడ దుర్గమ్మ వారి ఆలయం నుంచే ఈ ప్రసాదాలు తీసుకురావడం జరిగింది. అలాగే వచ్చే వారం మళ్ళీ శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మరి జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వర వారి కళ్యాణం 19వ తారీఖున సాయంత్రం ఇదే రీతిలో జరుగుతుంది. ఆ మర్నాడు శనివారం అంటే 9 గంటల నుంచి 10 గంటల 10:30 వరకు ప్రతి శనివారం రావుకాలం ఉంటుంది. ఆ రావుకాలంలో శ్రీకాళహస్తిలో విశేషమైన రాహుకేతు పూజలు. ఆ రాహుకేతు పూజలు చేయడానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళి చేయించుకోవాలంటే ఎంతో ప్రయాసతోటి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులందరికీ అటువంటి రాహుకేతు పూజలు చేసుకుని వాళ్ళకున్న దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకుని ఆ స్వామి అనుగ్రహానికి ఆ ప్రసూనాంబ అమ్మవారి అనుగ్రహానికి అష్టాదశ పీఠాల్లో ఉండేటటువంటి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి అనుగ్రహం పొందడానికి మరి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే ముందు రోజు 20వ తారీఖున జరిగే రావుకేతు పూజలో కూడా పాల్గొనవలసిందిగా. ఇటువంటి అవకాశం మళ్ళీ రావాలంటే రావడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి నేను ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి మన ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి అదృష్టాన్ని కలగజేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల ఫిబ్రవరి 29వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న 9 ప్రధాన ఆలయాలకి సంబంధించిన విశేషమైన పూజలు ఇక్కడ జరిపించబడుతున్నాయి. కాబట్టి ఈ 9 పూజల్లో కూడా ముందు రోజు జరిగే కళ్యాణం, ఆ తర్వాత రోజు జరిగే పూజలు, దాంట్లో వ్రతాల్లో కూడా అందరూ పాలు పంచుకొని మరి ఆ భగవంతుని అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని, అందరి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో పరిణమిల్లాలని, మీ ఇంట్లో పిల్లలందరూ కూడా పిల్లాబాబులందరూ బాగా చదువుకుని ఉత్తీర్ణులై ఉన్నత స్థానానికి చేరాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అని భీమడోలు సిఐ రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన భీమడోలు ఎస్ఐ సుధాకర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ద్వారకా, తిరుమల, భీమడోలు మండలాల గ్రామాల్లో కోడిపందాలు, జూదం నిరోధకాన్ని తగిన చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. సాంప్రదాయ క్రీడలే ముద్దు, జూద క్రీడలు వద్దు అనే ఉద్దేశంతో మా డీజీ గారు, అదేవిధంగా ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి పిలుపులకు అనుగుణంగా మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా మా పోలీస్ నిఘా అనేది ఉంటుందని, ఆ అసాంఘిక కార్యకలాపాలని నిరోధించడానికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయ క్రీడల్లో మాత్రమే అవకాశం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోని ఈ జూద క్రీడలు కానీ అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కనుక పాల్పడితే తప్పకుండా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. ఈ సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధుత్వాలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ పండుగను జరుపుకోవడం వరకు ఓకే. ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకి లేదంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శనివారం సీనియర్ త్రోబాల్ సెలక్షన్ జరిగాయని వెస్ట్ గోదావరి త్రోబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ CHARK వర్మ తెలిపారు. ఎంపిక చేసిన జిల్లా టీము ఈ నెల 27, 28 తేదీలలో ధర్మవరం, మదనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ టీములను పంపిస్తున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ NM శ్రీనాథ్ చెప్పారు. 23, 24, 25 తేదీలలో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, 3వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ లోవరాజు, పెదతాడేపల్లి ఎంపీటీసీ M ఇందు, హైస్కూల్ HM మైనం సత్యనారాయణలు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినటువంటి
త్రోబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్టేకింగ్ దాంట్లో భాగంగా ఈవేళ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి రాష్ట్ర కమిటీలోకి అంటే సెలక్షన్స్ కోసం రేపు జరగబోయేటటువంటి 27, 28 అనంతపురం ధర్మవరం దగ్గర ధర్మవరంలో జరిగేటటువంటి కార్యక్రమం ఆ యొక్క స్పోర్ట్స్కి ఈవేళ జిల్లాలో సెలెక్ట్ అయినటువంటి టీంని మరి త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్మ గారు, అలాగే సాయి గారు, అలాగే కుమార్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా ఇక్కడ డిస్టిక్లో సెలెక్ట్ అయినటువంటి వారిని అందరినీ కూడా ఎంపిక చేసుకుని రేపు స్టేట్ లెవెల్లో ఆడడానికి వెళ్తా ఉన్నారు. రేపు ఆడబోయేటటువంటి ఆటలో ఏదైతే మీ ప్రావీణ్యతని ఇక్కడ ప్రదర్శించి మీలో ఉన్నటువంటి నైపుణ్యత ప్రకారంగా సెలెక్ట్ అయినటువంటి మీరందరూ కూడా రేపు స్టేట్ కూడా సెలెక్ట్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాము. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ 145వ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు, లయన్స్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, పచ్చా వెంకటేశ్వరరావు, ఎంవివి రామకృష్ణ, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పెంటపాడులో గల డిఆర్ గోయింకా ప్రభుత్వ కళాశాలలో 1986-89 బ్యాచుల డిగ్రీ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక శనివారం హంగ్రీ బర్డ్స్ హోటల్లో వేడుకగా నిర్వహించారు. ఆనాటి తమ గురువు జువాలజీ లెక్చరర్ కెవి రామారావు దంపతులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు వృత్తులలో స్థిరపడిన వారంతా ఇక్కడకు వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. తమ తమ పరిస్థితులను, చేస్తున్న ఉద్యోగాలు, వృత్తులను వివరిస్తూ పరిచయం చేసుకున్నారు. ఫ్రెండ్స్ అంతా చాలా కాలం తరువాత కలవటంతో సంతోషం, ఆనందాన్ని ఆస్వాదిస్తూ 2 రోజులకు ముందే పండుగను జరుపుతున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు నున్నా వివి సత్యనారాయణ, అందే చంద్రశేఖర్, బత్తుల శ్రీనివాసరావు, ఏవిఎస్ఎన్ మూర్తి, నందుల పట్టాభి, రాజా రామ్మోహన్ రాయ్, చక్రవర్తి, వైదేహి, కొల్లూరి మురళీకృష్ణ, వానపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1986-89 బిఎస్సి, ఎంపీసీ అండ్ బైపీసీ చదువుకున్న బ్యాచ్ డిఆర్ గోయింకా డిగ్రీ కళాశాల పెంటపాడులో బిఎస్సి చదువుకున్నాం. మేమందరం 3 దశాబ్దాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఈ 3 దశాబ్దాలుగా ఎక్కడెక్కడో ఉన్న మా మిత్రులందరూ ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం పేరున కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు చదువు చెప్పిన గురువులు సత్కరించుకోవడం, మా మనసులో మది లోపల ఎప్పుడో గూడు కట్టుకున్న భావాలన్నీ ఈ రోజున ఒకరినొకరు పంచుకుని చాలా ఆత్మీయంగా మేము పలకరించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతో దూరం నుంచి పైన వచ్చి ఇలా కలుసుకుని వారి వారి భావోద్వేగాల్ని ఇక్కడ పంచుకుంటూ చాలా ఆనందదాయకంగా గడుపుతున్నాం. ఇలా మేము కలుసుకోవడం అందరికీ కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంది. చాలా అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మా మిత్రులందరూ ఎక్కడికో వేపురాకు వచ్చి హైదరాబాద్ నుంచి నేను ఈవినింగ్ రావడం జరిగింది. వారు అందరికీ మా సహోదరులైనటువంటి అందరూ మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు. ఒకరు బ్యాంక్ మేనేజర్, ఒకరు టెలిఫోన్ డిపార్ట్మెంట్, అలా వివిధ రకాల డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మా ఉపాధ్యాయులైనటువంటి మా కాలేజీకి, మా స్కూల్ మొత్తం హ్యాపీ డేస్ అని డిసెంబర్ 23వ తేదీ హ్యాపీ డేస్ గెలుపుదల కూడా జరుపుకున్నాము. డిగ్రీ గెలుపుదల దీనికి నేను కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాను. నేను 2014 నుంచి 19 వరకు రాజకీయ రంగంలో ప్రవేశించాలి. మా కాలేజీ నెక్స్ట్ మా
దిగ్విజయంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మన సాయి చంద్రశేఖర్, అలాగే బత్తుల శ్రీనివాస్, అలాగే వైదేహి గారు, వీళ్ళందరూ కూడా ఎంత దిగ్విజయంగా కరెక్ట్ 100%. మనతో పాటు మన సాయి యొక్క భార్య గారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక 11వ వార్డు మహాలక్ష్మి నగర్లో 2వ వీధిలో శ్రీ మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ కుంకట్ల బంగారు సీతారాం, సెక్రటరీ ఆకుల బలరామకృష్ణ, కోశాధికారి సత్తి సతీష్ తదితర కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన రంగవల్లుల పోటీలలో మహాలక్ష్మి నగర్కు చెందిన మహిళలు, యువతలు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. స్థానికులు వచ్చి ఆసక్తిగా తిలకించారు. గ్రామీణ వాతావరణంలో మాదిరి మహిళలు వివిధ రంగులను తీసుకొచ్చి ముగ్గులపై అద్ది వాటికి శోభను తీసుకొచ్చారు. మహిళలు వేసిన రంగవల్లులు ఆకర్షణీయంగా కనిపించాయి. మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మేము ఈ అసోసియేషన్ స్థాపించి ఇది 23వ సంవత్సరం అయింది ఇప్పటికి. ఈ అసోసియేషన్ తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు, తర్వాత కార్తీక మాసంలో వనభోజనాలు కార్యక్రమం చాలా సంవత్సరాలు చేసాము. ఒక 3 ఇయర్స్ నుంచి కోవిడ్ సందర్భంలో మేము ఆ కార్యక్రమాలు స్టాప్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ రెజ్యూమ్ చేసాము. రెజ్యూమ్ చేసే సందర్భంగా ఈ సంవత్సరం రోడ్ నెంబర్ 1-2లో మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 1-2లో ఎంతో గ్రాండ్గా జరిగిన ఈ ముగ్గుల కార్యక్రమానికి దగ్గర ఒక 25 మంది పార్టిసిపెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు ఈ మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్కి, కాలనీ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మహాలక్ష్మి వెల్ఫేర్ అసోసియేషన్ అంటే తాడేపల్లిగూడలో గుర్తింపు ఉన్న కాలనీ ఇది. ఎంతో కష్టపడి కాలనీ ఏర్పాటు చేసుకున్నాం 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అందరి మనల్ని పొందుతున్నాం. ఈ కాలంలో చాలా సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసాం. ముగ్గురు కార్యక్రమాలు 4-5 ఏళ్ళు చేసిన తర్వాత కోవిడ్ ద్వారా బ్రేక్ రావడంతో ఆపాం. మరొకసారి ఈ సంవత్సరం మళ్ళీ ముగ్గులు కార్యక్రమం పెట్టాం. ఇది ఎంతో అద్భుతంగా మా ఆడపడుచులు, మా కాలనీలో ఉన్నటువంటి మహిళలు ఎంతో ఆనందంగా, సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో బాగా జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాలనీ వాళ్ళందరికీ మా కాలనీ తరఫున, అసోసియేషన్ తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరు సంవత్సరం ఇంకొక 100 మంది ఇంకా పెద్ద కార్యక్రమాలు చేస్తామని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ కాలనీ తరఫున మేము ఆలోచిస్తున్నాం. మాది విశాఖపట్నం. నేను ఇక్కడ మహాలక్ష్మి నగర్లో ఉంటున్న సిద్ధాబాతుల సూర్యనారాయణ గారు ఆదిలక్ష్మి అల్లుడిగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం చాలా చక్కగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. అంటే లాస్ట్ 3 ఇయర్స్ కోవిడ్ ఉన్న సందర్భాల్లో లాస్ట్ 3 ఇయర్స్ ఇవన్నీ మిస్ అయ్యామండి. మళ్ళీ ఫ్రెష్గా ఈ సంవత్సరం భోగి ముందు రోజే స్టార్ట్ చేశారు. మీరు అందరూ చూస్తే ఈరోజు ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యింది. చాలా చక్కగా చిన్నపిల్లలు, పెద్దలు, లేడీస్, జెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా అందరూ ఉదయాన్నే తయారయ్యి చాలా చక్కగా వచ్చి చాలా చక్కగా ముగ్గులు పెట్టారండి. ఈ ముగ్గులకి బహుమతులు కూడా కమిటీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా తెల్లవారుజాము నుంచి అందరినీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని రావాలని చెప్పి కోరుకున్నారండి. అలాగనే ప్రజలందరూ కూడా మహాలక్ష్మి నగర్ వీధి నుంచి అందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించారండి. ఇందులో కూడా భాగంగా మేము కూడా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహాలక్ష్మి నగర్ కమిటీ వారికి ధన్యవాదాలు. మేమందరం అడిగిన ఎమ్మటే కూడా ఇక్కడ ముగ్గులు పోటీలు మాకు ఏర్పాటు చేసినందుకు, మా 4 రోడ్లు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇలా ముగ్గులేది వేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. స్థానిక 5వ వార్డులో గల శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకొని స్వామివార్లకు విశేష పూజలు, అన్న సమారాధన జరిగాయి.
ఆలయ ధర్మకర్త సానం రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. ఈ శనివారం ఉజ్జీన శివప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన భార్య కనకదుర్గ, కుమారుడు పార్థసారథిల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. ఆదివారం తమ గుడిలో గోదాదేవి కళ్యాణం జరపనున్నామని భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ప్రసాద వితరణ కూడా జరిగింది. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారంలో ఈ వారం అన్నదాతగా సాగించండి వారు ఇచ్చిన శివప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి భార్య కనకదుర్గ గారు, వారి పిల్లలు పార్థసారథి గారు ఈ అన్నదాన కార్యక్రమం మొత్తం దీనికి స్పాన్సర్గా ఉన్నారు. గతంలో కూడా వారి నాన్నగారు గారు కూడా అంతకు ముందు కూడా ఇలా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకు తోసిన సాయి గుడి చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ప్రతి ఊళ్ళు సహాయ సహకారం ఉండబట్టే ఈ గుడి ఎంత అద్భుతంగా జరుగుతుంది. అలాగే రేపు గోదాదేవి కళ్యాణం ఉంది సాయంకాలం 6 గంటలకి. ఆ కళ్యాణ మహోత్సవం కూడా భక్తులు పెద్ద ఎత్తులో వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కూర్చున్నారు. మా నాన్నగారు ప్రొఫెసర్ గారు వారు ఒక పూట భోజనము వేరే వాళ్ళకి ఇచ్చేయడం నేను కళ్ళారా చూశానండి. అందువల్ల ఆయన నాకు నేర్పినటువంటి పాఠం ఏంటంటే అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి నాకు ఇండైరెక్ట్గా తెలియజేశారన్నమాట. వారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు వారు పరమేశ్వరులో కలిశారు. అయినా సరే అలాంటి కార్యక్రమాలు నేను ఎక్కువగా జరపాలని, వారి పేరుని తలుచుకుంటూ జరిపించాలని చెప్పి నేను చాలా కోరుతూ ఉన్నాను. అలాగే మా తాతగారైన సచిన్ గారు, వారి నాన్నగారైనటువంటి వీరన్న గారిని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అన్నదానం జరుగుతున్నటువంటి సందర్భంలో తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మా పితృదేవతలు కాబట్టి ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అవకాశం ఇచ్చినటువంటి సానం రామకృష్ణ గారు, ఈ దేవుడు నాకు మంచి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు మరి. అందువల్ల నేను వారికి సదా కృతజ్ఞతగా ఉన్నాను సార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.